మనం మన ఇండియా మ్యాప్ని గమనిస్తే చూడటానికి కొంచెం మనిషి ఆకారంలో ఉంటుంది. మరి ఆ మనిషి ఎవరంటే సందేహం లేకుండా భారతమాత అని చెప్పవచ్చు. అలాగే మన అందరి ఇళ్లలో దేవతల ఫోటోలు ఉంటాయి. పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇలా ఎందరో దేవతలు మన ఇళ్లలో కొలువై ఉంటారు. అంటే ఆడపిల్లల్ని దేవతల్లా కొలిచే చరిత్ర మనది. చరిత్రలో ఎందరో వీర మహిళలు ఉన్నారు. రుద్రమదేవి, లక్ష్మీబాయి, తారాబాయి, దుర్గావతి వంటి రాణులు కూడా యుద్ధాలు చేసేవారు. అంటే అప్పట్లో ఆడవారికి ప్రాధాన్యత కూడా ఇచ్చేవాళ్ళు. Several forms: mother, daughter, sister, friend. అలాగే అప్పట్లో శివాజీ మహారాజ్ వంటి వీరులు కూడా యుద్ధంలో ఓడిపోయిన రాజుల యొక్క భార్యల్ని చెల్లెల్లాగా భావించి వారికి చీరాతాంబూలం వంటివి పెట్టి తిరిగి వాళ్ళ ఇంటికే పంపేవాళ్ళు. మరి అలాంటి గొప్ప రాజులు రాణులు ఉన్న నాటి కాలం నుండి ఇప్పుడు ఈనాటి కాలం వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. అలెగ్జాండర్ నుండి బ్రిటిష్ వాళ్ళ వరకు మన దేశాన్ని దోచుకోవడానికి ఎందరో ప్రయత్నించారు. ముఖ్యంగా బ్రిటిషర్స్ అనేక దేశాల్ని ఆక్రమించిన కాలం నాటి నుండి ఎన్నో దేశాల్లో ఎందరో మహిళలు స్వేచ్ఛను కోల్పోయారు. అసమానత్వం, అంటరానితనం వంటి ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నారు. ఆడవారు పనులు చేసే చోట వారికి కావాల్సిన హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడితేనే వారికి కావాల్సినవి వారు పొందారు. 1857 నుండి ప్రతిసారి ఎన్నో దేశాల మధ్య ఎన్నో విప్లవాలు చేపట్టడం వల్ల ఫస్ట్ టైం చికాగోలో ఉమెన్స్ డే ప్రకటించారు. కానీ మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించడానికి 1977 వరకు టైం పట్టింది. కానీ మన దేశంలో ఇప్పటికీ కట్నం గురించి వేధింపులు, పిల్లలు పుట్టకపోయినా లేదా ఆడపిల్ల పుట్టిందని భార్యని హింసించేవాళ్ళు, ప్రేమించలేదని యాసిడ్ అటాక్స్ చేసేవాళ్ళు, ఇలా రకరకాల కారణాలతో ఆడవారిని హింసించేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఒక ఆడపిల్ల తల్లి కడుపులో ఏర్పడినప్పటి నుండి తిరిగి తాను తల్లయ్యే వరకు ఎన్ని కష్టాలు దాటుకొని వస్తుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనం కనీసం ఊహించలేం. మనందరికీ ఇళ్లల్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, కానీ మనం మాత్రం ఇంట్లో మహాలక్ష్మిని ఉంచుకోవడానికి ఒప్పుకోం. స్కానింగ్లో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపేస్తున్నాం. యూఎన్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం గత 55 సంవత్సరాల్లో దాదాపు 5 కోట్ల మంది ఆడపిల్లల్ని మనం ఈ భూమి మీదకి రానివ్వకుండానే చంపేశాం. అసలు ఆడపిల్లల్ని కడుపులోనే చంపేయడం నేరం. అయినా సరే ఆడపిల్లల్ని కడుపులోనే చంపేస్తున్న దేశాల లిస్టులో చైనా తర్వాత వరల్డ్లోనే 2వ స్థానంలో మనం ఉన్నాం. మనం ఆడపిల్లల్ని ఇంత దారుణంగా చంపుతున్నాం కాబట్టే ఆడపిల్లలకి తల్లి కడుపులోనే కాదు బయట కూడా సేఫ్టీ లేదు. కొందరు ఆడపిల్ల పుట్టిందని చెత్త కుప్పలో పడేస్తే ఇంకొంతమంది 3,000, 4,000కే అమ్మేస్తున్నారు. 3 ఆడపిల్లలకి జన్మనిచ్చినందుకు ఒక ఆమెని వాళ్ళ అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వలేదు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే 2వ కాన్పులో 2 కవల ఆడపిల్లలు పుట్టారన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా 156 దేశాల లిస్టులో 140 ప్లేస్లో ఉంది. మీకు ఒక ఫ్యాక్ట్ తెలుసా? ఒక శిశువు జన్మించడానికి ఆ శిశువు ఆడ మగ అని నిర్ణయించేది మగవారి వీరి కణాలే. అంటే మెన్కి XY క్రోమోజమ్స్ ఉంటాయి, అలాగే ఉమెన్కి XX క్రోమోజమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మగవారు X క్రోమోజోమ్ని రిలీజ్ చేస్తే ఆడపిల్ల పుడుతుంది, Y క్రోమోజోమ్ని ఆడవారి అండాశయంలోకి రిలీజ్ చేస్తే మగపిల్లోడు పుడతాడు. అంటే అందులో ఆడవారి తప్పేమీ లేదు. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ దేవతలు ఉండే గుళ్ళోకి కూడా ఆడవారిని రానివ్వకుండా ఎన్నో కట్టుబాట్ల పేరుతో బయటనే ఆపేస్తున్నారు. అనంతపురం జిల్లాలో జీజీహట్టి అనే ఊరు ఉంది. ఈ ఊర్లో పీరియడ్స్ వచ్చిన మహిళలపై వివక్ష చూపుతారంట. అంటే నెలసరి సమయంలో 3 రోజుల పాటు ఊరి బయట జీవనం అంట. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే వారి ఊరి సాంప్రదాయం అని చెప్తున్నారు. నెలసరి సమయంలో బాలింతగా ఉన్నప్పుడు మహిళలను ఇంట్లో ఉండనివ్వరు. ప్రతి నెల 3 రోజుల పాటు ఊరి బయట నిర్మించిన కమ్యూనిటీ హాల్లో ఉండాల్సిందే. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మన దేశంలో ఒక అమ్మాయికి ఫస్ట్ టైం పీరియడ్స్ వస్తే సెలబ్రేట్ చేస్తాం, ఫంక్షన్ చేస్తాం. కానీ తర్వాత నెల నుండి వారికి వచ్చే నెలసరి వలన వారిని అంటరాని వారిగా ఎందుకు చూస్తాం? ఈయన కృష్ణ స్వరూప్ దాస్ మహారాజ్ అని, ఈయనకి శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ ఒక రూల్ ఉంది. అదేంటంటే అక్కడ చదివేవారు నెలసరి సమయంలో వంటగది దగ్గరకు కూడా రాకూడదు. అలాగే మిగిలిన వారితో కలిసి తినకూడదు, తాగకూడదు. ఎవరైనా సరే ఈ రూల్ని పాటించకపోతే కఠిన చర్యలు విధించేవారు. 2 అమ్మాయిలు ఈ రూల్ని ఫాలో అవ్వలేదని వారు ఎవరో తెలుసుకోవడానికి ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ 68 అమ్మాయిల బట్టలు విప్పి చెక్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇంకా ఎలాంటి వాళ్ళ మధ్య బ్రతుకుతున్నాము. అసలు నెలసరి సమయంలో వారికి అంతగా శక్తి ఉండదు. అందుకని పాత రోజుల్లో రెస్ట్ ఇవ్వడం కోసం ఇంట్లో పనుల నుండి దూరంగా ఉంచేవాళ్ళు. ఇప్పుడంటే మన ఇళ్లలో గ్రైండర్, వాషింగ్ మిషన్, వ్యాక్యూమ్ క్లీనర్ వంటి మిషన్లు వచ్చేసాయి. కానీ అప్పట్లో అన్ని రుబ్బు రోడ్లు, నీళ్ల బావులు, పొగ్గొట్టాలు లాంటివి ఉండడం వలన ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. పైగా ఆ రోజుల్లో అన్ని ఉమ్మడి కుటుంబాలే కాబట్టి ఇంట్లో ఆడవారికి నెలసరి సమయంలో విశ్రాంతి కల్పించేవారు. కానీ ఈ విషయం తెలియక ఇప్పటికీ ఆడవారి పీరియడ్స్ టైంలో వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. ఇంకా పెళ్లిళ్ళ విషయానికి వస్తే యూనిసెఫ్ ప్రకారం ప్రతి సంవత్సరం ఇండియాలో 15 లక్షల మంది అమ్మాయిలకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో జరిగే బాల్య వివాహాలు ఒక
మన దేశంలోనే 47% జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతుంది. మన దేశంలో ఎన్నో అత్యాచారాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. డేటా ప్రకారం మనకి తెలిసినవి కొన్నే, కానీ ఊర్లలో చెట్టు కింద రచ్చబండిలో పరిష్కరమైనవి ఎన్నున్నాయో ఎవ్వరికీ తెలియదు. న్యూస్ 18లో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారం మన ఇండియాలో ప్రతి గంటకి 4 అమ్మాయిలు రేప్కి గురవుతున్నారంట. అది కూడా వారికి తెలిసిన వారే. అంటే రేప్ చేసే వాళ్ళంతా ఎక్కడి నుంచో ఊడిపోయిన వారు కాదనమాట. అమ్మాయిలకి జరిగే అత్యాచారాల్లో 95% ఇన్సిడెంట్స్ విక్టిమ్కి తెలిసిన వారే చేస్తున్నారంటే తన బంధుమిత్రుల నుండే సెక్యూరిటీ లేకపోతే ఒక అమ్మాయి సమాజంలో ధైర్యంగా ఎలా బ్రతుకుతుంది కదా. మన దేశంలో ఆడపిల్లలకి ప్రభుత్వం ఎన్ని టెక్నాలజీస్ తెచ్చినా, ఎంత సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసినా వారిపై అఘాయిత్యాలు అయితే ఆగట్లేదు. ఒకప్పుడు ఆడపిల్లలకి ఒక కథ చెప్పేవాళ్ళు, రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి నిన్ను తీసుకెళ్తాడని. పూల బాటలు వేసి నడిపిస్తాడు, పడవంత కార్లో తిప్పుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకుమారుళ్ళు అంటాడు వస్తాడు. నిజంగా ఈ కాలంలో గనక ఒకవేళ రాకుమారుడు రెక్కల గుర్రంలో వస్తే ఫస్ట్ రాకుమార్తె దగ్గర కట్నం ఓట ఉందా లేదా అనేది చూస్తాడు. కట్నం ఓట ఉంటేనే గుర్రం మీద సీట్, లేకుంటే లేదు. అలా అయిపోయింది పరిస్థితి. కేరళలో తుషారా అనే అమ్మాయిని తన భర్త కట్నం కోసం తిండి పెట్టకుండా టార్చర్ చేసి చంపాడు. అప్పుడు ఆమె బరువు కేవలం 20 కేజీలు మాత్రమే. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపుల వలన భర్త ఇంటి ముందు భారీ ధర్నా. ఒక ఆడపిల్ల ఎంతైనా చదవని, తనకి ఎంత టాలెంట్ అయినా ఉండని, కానీ తనకి కట్నం లేకుండా మాత్రం పెళ్లి జరగదు. నాకు తెలిసి లక్షలు పోసి మరీ శిక్షలు అనుభవించే ఒకే ఒక వ్యక్తి స్త్రీ అనుకుంటా. పోనీ వాడు అడిగిన కట్నం నువ్వు ఇచ్చినా నీ కూతుర్ని కొట్టకుండా చూసుకునే అల్లుడు నీకు దొరుకుతాడా అంటే గ్యారంటీ లేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం యావరేజ్గా 4 నుండి 5,000 మంది ఆడపిల్లలు వరకట్నం వేధింపుల వల్ల చనిపోతున్నారు. అంటే ప్రతిరోజు దాదాపు 20 మంది. ఈ కట్నాల కోసం వేధించే వాళ్ళల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళే కనబడుతున్నారు. ఇప్పటి వరకు అమ్మాయిల మీద జరిగిన ఫిజికల్ వైలెన్స్ కేసెస్లో 70% ఇంటిలోపే జరుగుతున్నాయి. మన దేశంలో ప్రతి 3లో ఒక అమ్మాయి గృహహింసకి గురవుతుంది. కావాలంటే మీరు గమనించండి, బయట ఎవరిని ఏమనలేని, రూపాయి కూడా సంపాదించలేని ఒక అసమర్థుడు ఇంట్లో తన భార్యని వేధిస్తాడు. ఖాళీగా ఉన్నా పోషిస్తున్నా, జీవితాంతం ఖాళీగా ఉన్నా నేనే పోషిస్తున్నా. ఇంకా చట్టాలంటారా? మన దేశంలో ఆడవారి రక్షణ కోసం చాలా చట్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద దాడి చేస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతన్ని చంపేసినా ఆమె నేరం చేసినట్లు కాదు. సెక్షన్ 354 ప్రకారం ఒక అమ్మాయి శరీరాన్ని తప్పుడు ఉద్దేశంతో తాకినా, చూసినా, ఆఖరికి కనుసైగలు చేసినా సరే 1 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 2006 బాల్య వివాహాల నిరోధక చట్టం, సమాన వేతన చట్టం, మెటర్నిటీ ప్రయోజన చట్టం, 2013 వేధింపుల చట్టం, వరకట్న నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం, దిశ చట్టం, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చట్టాలున్నాయి. ఇన్ని చట్టాలున్నా ఆడవారి జీవితంలో మాత్రం ఏ మార్పు రాదు. ఎందుకంటే ఇక్కడ మారాల్సింది చట్టాలు కాదు, మన ఆలోచనలు. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన తర్వాత మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. అబ్బాయిలకి ఎలా అగ్రెసివ్గా ఉండాలో నేర్పిస్తే అమ్మాయిలకి మాత్రం ఎలా అనుకువగా ఉండాలో నేర్పిస్తున్నాం. ఇప్పటికీ మన ఆడవారు కొంతమంది ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. ఒకవేళ ఇంట్లో ఒక్కరికే చదివించే స్తోమత ఉంటే అమ్మాయి ఎంత టాలెంట్ అయినా అబ్బాయినే చదివిస్తున్నావు. ఎవరైనా ఒక అబ్బాయి ఏడిస్తే ఆడదాల్లాగా ఏడుస్తున్నావు ఏంట్రా అంటారు. పని చేయకపోతే చేతులకి గాజులు తొడుక్కో అంటారు. ఆఖరికి వారు చేసే పనుల్ని కూడా ఏమ్రా ఆడదాని లెక్క కూర్చుంటున్నావు, ఏమ్రా ఆడదానిలాగా నడుస్తున్నావు అంటూ తిట్లులాగా మార్చేసింది ఈ సమాజం. ఇలా చిన్నప్పటి నుండే ఆడవారు మగవారి కంటే వీక్ అని వాళ్ళ మైండ్లో మనమే ఫిక్స్ చేస్తున్నాం. అందుకే ఇలాంటివన్నీ గమనించిన ఒక అమ్మాయి ఆటోమేటిక్గా తన అబ్బాయి కంటే చాలా వీక్ అని ఫీల్ అవుతుంది. అలాగే ఇలాంటివి గమనించిన ఒక అబ్బాయి అతని అమ్మాయి కంటే చాలా స్ట్రాంగ్ అని అనుకుంటాడు. అందుకే ఒక అబ్బాయి ప్రపంచంలో ఎవరి చేతిలో ఓడిపోయినా పర్వాలేదు అనుకుంటాడు, కానీ ఆడవారి చేతిలో మాత్రం ఓడిపోకూడదు అనుకుంటాడు. కానీ నిజానికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమే. సృష్టి నడవాలి కాబట్టి వాళ్ళు నెలసరిని గర్భాన్ని భరిస్తున్నారు, మనకు అలసవుతున్నారు. అంతేగాని అమ్మాయిలు వీక్ అబ్బాయిలు స్ట్రాంగ్ అనేది కేవలం అపోహ మాత్రమే. మనం ఎప్పుడైనా సరే పిల్లలకి ఆడ మగ సమానం అనే చెప్పాలి. అలాగే ఆడవారితో మంచిగా ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ సమాజం మారుతుంది. అంటే ఆడవారిని నెత్తిన పెట్టుకొని పూజించే అంత స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు. కేవలం సమానత్వం ఇస్తే చాలు, వాళ్ళకి సగం కష్టాలు పోయినట్లే. ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి ఆడదాని జీవితం త్యాగం చేయడం, రాజీ పట్టడంతోనే సరిపోతుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఆడవారు ఆగిపోతూనే ఉన్నారు అనేది వాస్తవం. సతీ సాగమనం అనే పేరుతో చనిపోయిన తన భర్త చితిలో భార్య ప్రతికుండగానే కాల్చేశాం. చిన్న చిన్న పిల్లలకి ముసలోళ్ళతో పెళ్లిళ్ళు చేసాం. దేవదాసి వ్యవస్థ అంటూ ఆడవారిని బలిపోసుడు కన్నా హీనంగా చూసాం. ఇప్పుడిప్పుడే వాళ్ళు సమాజంలో ఎదుగుతున్నారు, ఎదగనిద్దాం. ఆడవారిని దేవతలుగా పూజించే మన దేశంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిని ఆపాల్సిన బాధ్యత మనందరిది.
ఇక నుండి అయినా మన ఆడవారు కోరిన చదువులు చదవనిద్దాం, ఎదగనిద్దాం, స్వేచ్ఛగా బ్రతకనిద్దాం, ప్రతి రంగంలో రాణించేలా ప్రోత్సహిద్దాం. ఈ సందర్భంగా ప్రతి ఆడపిల్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.